అల్లు అర్జున్ గారు విత్ బోయపాటి సినిమా విత్ గీతా ఆర్ట్స్. వాళ్ళు ఏమన్నారంటే గీతా ఆర్ట్స్ అండ్ బోయపాటి ఒక సినిమా చేస్తున్నారని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఓ సినిమా అయితే వస్తుంది, అది ఎవరు హీరో అని చెప్పేసి ఒకటి ఉంది అంటే. కాకపోతే బోయపాటి గీతా ఆర్ట్స్తో 2 సినిమాలు చేస్తున్నారు. అది ఒకటి అల్లు అర్జున్ గారితో, ఇంకోటి సూర్యతో. సో అదొకటి అయితే సూర్యతో ఇంకో ఫిల్మ్ అయితే గ్యారంటీ ఉందని చెప్పేసి ఆయనే కన్ఫర్మ్ చేసిండు. కాకపోతే ఆ సినిమా ఇప్పట్లో రాదు, చాలా సినిమాలు ఉన్నాయి ఆయన కూడా. వాడివాసలు కావాలి నాకు ముందు, ఇవన్నీ కావు. సుధా కొంగర గారి సినిమా ఆల్రెడీ నేను ఒకటి చూసేసిన కాబట్టి ఐ వెయిట్ ఫర్ సుధా కొంగర ఫిల్మ్. టైం పట్టిన నాకు ఇబ్బంది ఏం లేదు. ఐ వాంట్ వాడివాసల్ విత్ వెట్రిమార్క్. అదైన తర్వాత మేబీ బోయపాటి ఉండొచ్చు, తెలియదు నాకు. అదొకటి పక్క పెట్టినా కానీ బోయపాటి విత్ అల్లు అర్జున్ ఇట్స్ గోయింగ్ టు బి పాన్ ఇండియా రిలీజ్, పాన్ ఇండియా ఫిల్మ్. పట్టుకుంటారా? సరైనోడు కాంబో అయితే వస్తుంది మళ్ళీ వెనకకి. నేను చెప్పేస్తున్నా బోయపాటి గారి ఫిల్మ్స్ లో కొంచెం అటు ఇటు బెటర్ గా ఉన్న ఫిల్మ్ సరైనోడే. నాకు ఆయన ఆయన అదే అది వేరు. భద్ర ఇస్ డిఫరెంట్. ఆయన లాంచ్ చేసింది అది. వెంకట్ డ్యూన్ 1 వస్తున్నావా? డ్యూన్ 1 వస్తున్నాను కలు ఆ రోజు. ఏ రోజు రీ రిలీజ్ ఏ రోజు చెప్పు నాకు చాట్లో, నేను కూడా బుక్ చేసేసుకుంటా, ఆ రోజు కలుద్దాం. అంటే నాకు ఒకటేరా, ఆయన ఒక హీరోని చూపించినప్పుడు నీకు ఏ ప్రాబ్లం లేకుండా ఆ హీరో ఏం చేసినా నువ్వు యాక్సెప్ట్ చేయగలిగింది ఇద్దరు అవుతుంది, బాలయ్య అండ్ అల్లు అర్జున్. ఓ మాట చెప్పాలనా ముందే చెప్పేస్తున్నా, రెడీ చేసేసుకోండి మీరు. హేట్ కామెంట్స్, తిట్టే కామెంట్స్ అన్ని రెడీ చేసేసుకోండి. నాకు బొక్క కూడా ఇంట్రెస్ట్ లేదు సినిమా మీద, అస్సలు లేదు. నేను ఛాన్సులు ఇవ్వను, ఇంకా అయిపోయింది. త్రివిక్రమ్ గారికి ఛాన్సులు ఇవ్వను, బోయపాటి గారికి ఛాన్సులు ఇవ్వను. ఆయన స్కందాతో ఎన్ని రాడ్లు పెట్టిండో. ఇవాళ వస్తుంది ఆ స్కందా సండే, మా టీవీలో ప్రీమియర్ ఇవాళ వస్తుంది సినిమా. నేను చూద్దాం అనుకున్నా, ఇంకా మా వైఫ్ చూసారు, అవేం మాట్లాడలేదు ప్రస్తుతానికి ఆ సినిమా గురించి. ఇంకా నేను చెప్తున్నా కదా, సినిమా ప్రిమైజ్ కానీ ఒకవేళ బోయపాటి గారు ఆయన వే చేంజ్ చేసుకుంటే తప్ప ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోయింగ్ టు లవ్ దిస్ ఫిలిం. లవ్ దిస్ ఫిలిం, లైక్ దిస్ ఫిలిం వేరే, లవ్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఇట్ గోస్ సంథింగ్ ఎల్స్. అంటే లైక్ ఆయన చేసిందే చేస్తున్నాడు, తీసిన స్టోరీ తీస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆయన ఇమేజ్ పెరిగింది, ఆయన వే ఆఫ్ సెలక్షన్స్ చాలా చేంజ్ అయినాయి. బిట్ 2016లో సరైనోడు ఆ టైంలో ఒక మాస్ ఫిలిం విత్ అ రిఫ్రెషింగ్ లుక్. అల్లు అర్జున్ గారి కెరియర్లో అట్లాంటి లుక్ చూడలేదు, అట్లాంటి వాటిసే వేవ్లను చూడలేదు మనం ఇప్పటివరకు. అట్లాంటి సినిమాలు కూడా చేయగలుగుతారు ఒక మాస్ ఫిలింలోనే. అట్లాంటిది మళ్ళీ తీసుకొచ్చిన డిఫరెంట్ విత్ డిఫరెన్స్. అండ్ ఆల్సో ఇప్పటివరకు ఆయన స్టోరీ సెలెక్షన్ చాలా చేంజ్ అయింది. ఎందుకంటే ఐకాన్ షెల్వ్ అయిపోయింది, అది ఏమైందో తెలియదు, అది నచ్చిందో నచ్చలేదో తెలియదు మనకి. ఐకాన్ షెల్వ్ అయింది కానీ ఐకాన్ పేరు అయితే వాడుతున్నారు, అది వేరే విషయం. బట్ అట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అండ్ ఆల్సో ఆయన స్టోరీ సెలెక్షన్ దగ్గర నాకు నమ్మకం ఉంది, దీనిలో అంత బాగుందని అనుకుంటున్నాను. కాకపోతే బోయపాటి గారి మీద నాకు నమ్మకమే లేదు. ఐ డోంట్ థింక్ మళ్ళీ నేను దాని మీద ఇంకో రిస్క్ చేయలేను. ఎక్సైటెడ్గా నేను చెప్పాను. సినిమా ట్రైలర్ వచ్చేంత వరకు అది వేరే వేవ్ లెంత్లో ఉంటే, లైక్ టిపికల్ బోయపాటి మాస్ కాకుండా వేరే రకంగా ఉంటే, అది ఫ్లాప్ అయినా పర్లేదు, బాగాలేకున్నా పర్లేదు, అని డిఫరెంట్ ట్రై చేస్తేనే ఖచ్చితంగా ఉంటా ఫస్ట్. అంటే ఇప్పటికీ ఫస్ట్ డే ఉండనని కాదు, అల్లు అర్జున్ కాబట్టి ఫస్ట్ డే వెళ్తా. కాకపోతే ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ కాదు కదా, ఈ సినిమా పోతుందని ఫీలింగ్లో పోయి కూర్చుంటా. నేను అనుకునే ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ తారుమారు చేసి సినిమా బాగుంటే ఆనందం, అంతకంటే ఇంకేం ఆనందం ఉండదు నాకు. బట్ రైట్ నో వే ఇన్ హెల్, నాకు దీని మీద అయితే ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేదు. వాట్ యూ థింక్, నీకేమనిపిస్తుంది? మన ఇండస్ట్రీలో క్యాలిక్యులేషన్స్ ఎలా చేసుకుంటారు ఇవన్నీ? ఇప్పుడు మనం ఆడియన్స్ అవుట్ రైట్ స్లామ్ చేసేస్తాం కదా ఫిల్మ్ ని ఆర్ డైరెక్టర్ ని. ఇప్పుడు మెహరన్న ఆర్ బోయపాటి గారు అండ్ మన గుంటూరు కాలం దెబ్బకి త్రివిక్రమ్ గారిది అండ్ ఇవన్నీ లైక్ నువ్వు నేననే కాదు బట్ చాలా మంది స్లామ్ చేశారు. ఓకే, అండ్ వీఆర్ నథింగ్ టు దెమ్, అది తెలిసిందే. ఎందుకంటే ఇండివిజువల్లీ వీఆర్ నథింగ్. యాజ్ అ మాస్ ఒకవేళ ఎక్కువ మంది ఉన్నట్టు పోతుంది సినిమా, పోయింది సినిమా. కానీ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ హౌ ఏం చూసుకున్నారు మీరు? అంటే పలానా ఛాన్స్ ఇవ్వటానికి ఇంకా బెటర్ ఏమన్నా చూసారా అనే ఫీలింగ్ లో ఉంటుంది నాకు. మరి ఏమో చెప్పలేము. నువ్వు అన్నట్టుగానే నీతో పాటు నాకు కూడా ఐ హ్యావ్ జీరో ఎక్స్పెక్టేషన్స్. మంచిది ఇస్తే అంతకంటే గ్రేట్ ఏది లేదు, మంచిది లేకపోతే మంచిది లేదు. సీరియస్లీ కాకపోతే లైక్ నేను డిఫరెంట్, అది కూడా ఐ డోంట్ కేర్. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల గారు బ్రహ్మోత్సవం తర్వాత ఏంటది అది పెదకాపు అన్న ఏదో తీశారు, ఇదిరా ఫస్ట్ ఇది వచ్చిందిరా, ఇదేంద్రా మన అసురన్ రీమేక్ రా, అసురన్ రీమేక్, దీని పేరేంట్రా నారప్ప తర్వాత ఆయనే కదా. నారప్ప తీసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే పెదకాపు 1, పెదకాపు 2 అయితే రావద్దు ప్లీజ్. బాగాలేదు. సో అలాగే డిఫరెంట్ కి వెళ్ళా కొంచెం నువ్వు అన్నట్టుగా రెస్పెక్ట్ ఇవ్వచ్చు. బట్ చూడాలి.
అండ్ సేమ్ ఫర్ గురూజీ గారు. నువ్వు వేసిన స్లామే, బట్ వీళ్ళందరూ ఏం చూసిస్తున్నారు నాకు తెలియదు. అంటే మనం ఏం పెద్ద పీకాలం కాదని కాదు అది చెప్పడానికి. చూద్దాం. అల్లు అర్జున్ గారు ఇచ్చారంటే మరి ఏముందో, ఏం చూసారో, స్టోరీలో ఏం చూసారో, ఏం ప్రామిస్ ఇచ్చారో. అంటే అట్లీ సినిమా కూడా ఉందన్నారు, దాని గురించి ఒకటేసారి టాక్స్ తక్కువైపోయినాయి. మళ్ళీ ఏంటి మళ్ళీ అట్లీ ఫిల్మ్ ఉందా లేదా, ఎందుకంటే పెద్ద సినిమా వస్తుంది దాని తర్వాత త్రివిక్రమ్ విత్ అల్లు అర్జున్ గారు. సోషల్ ఫ్యాంటసీ ఏమో దే ఆర్ గోయింగ్ టు అరౌండ్ 1.5 year 2 years ప్రీ ప్రొడక్షన్ ఉంటుందంట. రామాయణంకి ఆ రేంజ్లో ప్రీ ప్రొడక్షన్. అది రామాయణం గురించి మాట్లాడదాం, రణబీర్ కపూర్ది, బట్ దాని గురించి మాట్లాడదాం. బట్ ఆ రేంజ్లో ఉందన్నప్పుడు నాకు ఈ 3 సినిమాలు వద్దు. నాకు అట్లీ సినిమా వద్దు, త్రివిక్రమ్ గారి సినిమా వద్దు, ఇది వద్దు. పర్సనల్గా చెప్పాలంటే డైరెక్ట్లీ సందీప్ రెడ్డి వంగ అంటావా? అరే మనం చెప్పలేమురా. అరే వీఆర్ మీనియల్ బీయింగ్స్ రా. వాళ్ళు మరి ఏం చూసుకున్నారో వాళ్ళు, అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ మనకు తెలియదు కదా. వాళ్ళు కదా ఇన్వెస్ట్ చేస్తుంది మనీ ఫిల్మ్ లో, వాళ్ళు కదా నమ్ముతుంది డైరెక్టర్ ని, 450 పెట్టి మనమే కదా కొనేది టికెట్ ఒక్క కలం. మనమే కొనేది. మనం కొంటే వాళ్ళకి లాభం వస్తుంది, మనం కొనకపోతే వాళ్ళకి లాస్ వస్తుంది. కానీ దీనికి ఇప్పుడు నీకు ప్రొడక్ట్ నీ చేతిలో పెట్టే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకున్నారు కదా అన్నప్పుడు మరి వాళ్ళు ఏం చూసారు అనేది మనం ఆలోచించుకోవాలి కదా. నువ్వైనా నేనైనా సరే, అంటే కొన్ని ఎక్సెప్షన్స్ తప్పితే మిగతా సినిమా బాగపోతే మనం థియేటర్ మెట్టు కూడా తాకం కదా. కొన్నిలే అట్లే కానీ, బట్ జనరల్ ఆడియన్స్ కూడా అంతే కదరా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ ఇట్లాంటి పెద్ద స్టార్ సినిమాలు వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పక్క పెట్టు, అట్లీస్ట్ సినిమా యావరేజ్ ఉన్నా కానీ మనం దాన్ని బ్రహ్మరథం పట్టేస్తాం. అండ్ ప్రూవెన్ టైమ్ అగైన్ అఖండ మీద మాట్లాడతారు కానీ అఖండ 2 వచ్చిన తర్వాత మళ్ళీ జనాల్లో ఎగురుతారు బాలేదంతా. నాకు అఖండ 2 నచ్చలేదు కాబట్టి చెప్తున్నాను, ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా బాగాలేదు అంటే మాత్రం మనం ఎంత డిఫెండ్ చేసినా చేయగలిగినా కానీ స్టార్ బట్టే ఉంటుంది తెప్పించే డబ్బులు కూడా. గుంటూరు కారం కూడా అదే జరిగింది. స్టార్ అండ్ సంక్రాంతి టైం సెట్ అయ్యింది, సినిమాకి డబ్బులు వచ్చింది. మహేష్ బాబు షోల్డర్స్ మీద వెళ్ళింది సినిమా అంతా అంతే. ఇప్పుడు సరైనోడు ఉంది, ఆ టైంలో సినిమా బాగుంది, అట్లా అదొక గుర్తుండిపోయే సినిమా అయిపోయింది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి. అరే మోడ ఒక మాస్ సినిమా చేసిండు, వేరే లెవెల్లో కనిపించిండు, ఇది ఇట్లుండాలి సినిమా అని చెప్పేసి వాళ్ళకి ఒకటి ఉంది, కరెక్ట్ ఒప్పేసుకుంటాం. అట్లాంటి వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, వేరే లైక్ ఇప్పటివరకు తీసిన సేమ్ మాస్ కమర్షియల్ టెంప్లెట్ కాకుండా ముఖ్యంగా పర్సనల్గా నన్ను ఆకట్టుకునే టైపు వేరే కైండ్ ఆఫ్ జానరాలు అని వెళ్తే ఐల్ బీ ఆన్. ఖచ్చితంగా మిడ్ నైట్ కంటే ముందే అని నిల్చుంటాను నేను, మిడ్ నైట్ షో వెళ్దామని ఖచ్చితంగా ఉంటా. బట్ ఆయన ప్రూవ్ చేసిండు మళ్ళీ, లైక్ హీ ప్రూవ్డ్ మీ రాంగ్. నాకు అక్కడ మాత్రం నమ్మకం లేదు కాబట్టి అంతే గైస్, నాకైతే ఏం లేదు. ముందంట సినిమా ఆఫీషియల్లీ 19,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసాము. యో హ్యాపీ, రియలీ హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అదే చేత్తు 20,000, మన టార్గెట్ 20,000 యాక్చువల్గా. మరి అంతే, మరి నా ఆశకు అద్దు లేదు, ఇంకేదో లేదు అంటారు కదా, నాకు అది ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 20,000 టార్గెట్ చేసేద్దాం అండ్ 25,000 పెట్టేసుకుందాం ముందే. సో ఐ వాంట్ దాట్. చాలా సినిమాలు రాబోతుంది. బెట్టి కాదురా, టార్గెట్ పెట్టేసుకుందాం అన్నారా ఈ సేవలో. బట్ యా గైస్, అల్లు అర్జున్ విత్ బోయపాటి శ్రీ గారు వస్తున్నారంట సినిమా. ఐ థింక్ BB4 ఉంది సంక్రాంతికి. అఖండ అయినా నాకు అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. బట్ చూద్దాం అప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా ఉంటుందో. తమన్ గారు చేస్తున్నారో లేదో తెలియదు మనకి, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్లు మారుతున్నారు. అనిరుద్ధ్ అయినా DSP అయినా పెట్టుకుంటారంట దేనికి, బోయపాటి సినిమాలలో. అనిరుద్ధ బోయపాటి సినిమాకి ఏమో DSP అయినా, అంటే తమన్తో ఖర్చు అయింది కదా కాబట్టి అవుతుంది ఖచ్చితంగా. ఓహో, అది అంటే పబ్లిక్ ఖర్చు, అది ఊరినే అనుకున్నాను నేను. రెండు ఇంటర్వ్యూలు, ఈయన ఇంటర్వ్యూలో ఆయన ఇంటర్వ్యూలో ఏది పడితే మాట్లాడేసుకున్నారు కదా. ఓకే రసం లేదు కాబట్టి నేనేం కొడతాను, నేను వెళ్ళి మాట్లాడాలి. నాకైతే ఎన్నో వాళ్ళందరూ అట్లా కాదు, అఖండ సినిమాలో మ్యూజిక్ లేకుండా సినిమా అదే రేంజ్ లో ఉంటది అనే ఫీలింగ్ నాకు నచ్చలే అసలు. ఆ స్టేట్మెంట్ నచ్చలే, ఆ ఇంటర్వ్యూ నచ్చలే. బట్ అది లేకపోతే ఇది ఉండదు, ఇది లేకపోతే అది ఉండదు. నాకైతే మాత్రం ఓ మాట చెప్పాలన్నా, అఖండ మ్యూజిక్ వల్లనే నాకు నచ్చింది, కొద్ది గొప్ప నచ్చిందంటే ఇట్ వెంట్ ఓవర్ బోర్డ్ ఇన్ స్టోరీ టెల్లింగ్. మరీ లైక్ తీసిన సినిమాని కలిపి అటు కలిపి వేసిండో కొద్దిగా ఒక అకుర బాలయ్య ఉన్నాడు కాబట్టి జనాలకు కొంచెం నచ్చింది, కొంచెం బాగా నచ్చింది. దానికి యాడ్ చేస్తూ తమనన్న కుమ్మేసాడు. అట్లా దట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్. అఘోర బాలయ్య కనపడ్డప్పుడల్లా కూడా ఫిల్మ్ ఒకలాగా ఉంటది, నార్మల్ బాలయ్య కనపడ్డప్పుడల్లా స్టిల్ బాలయ్య గారి ఫిల్మ్స్ లో నాకు ఇప్పటికీ ఫేవరెట్ లెజెండ్. ఐ డోంట్ నో వై లవ్ దట్ ఫిల్మ్, నచ్చుతుంది నాకు లెజెండ్ సినిమా.
మా మామయ్య మెల్లగా ఇంజెక్షన్ ఎక్కించండి, లెజెండ్ ఇట్లుంటది 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 అని చెప్పి. మెచ్యూర్డ్ సింహాలా కనిపి సింహ బానే ఉంటది, బట్ లెజెండ్ ఇంకా మెచ్యూర్డ్ గా ఉంటది. నీకు సింహానే మెచ్యూర్డ్ వర్షన్ లో చూసినట్టు ఉంటది లెజెండ్. నాకు లెజెండ్ ఎట్లా అంటే ప్రతి దాంట్లో చిన్న బాలే వేస్ట్, అంటే లైక్ ఆయన క్యారెక్టర్ పెద్దగా ఏం ఉండదు, ప్రతి డబుల్ యాక్షన్ లో అంతే చిన్న బాలే వేస్టే, అట్లేం ఉండదు. బట్ రైట్ నా ఆ పెద్ద బాలేని బాగా చూపిస్తారు. పేరేంటారు సింహాలో కూడా పెద్ద బాలే మస్తు ఉంటుంది క్యారెక్టర్, చిన్న బాలే లైట్. సేమ్ ఇక్కడ కూడా అవుతుంది, కాకపోతే లైక్ లెజెండ్ లో ఇట్ గోస్ ఆన్ మ్యాన్, అన్ని పెద్ద పెద్ద డైలాగ్స్ అన్ని పర్ఫెక్ట్ పడతాయి. లైక్ ఆ టైంలో ఉన్న టైం అంతా సూపర్ ఉంటుంది. మ్యూజిక్ డిఎస్సి అసలు ఇట్లా డ్యూటీ చేసిండు ఆ సినిమాకి. బట్ అదే టెంప్లెట్ వాడి అటువాడి ఇటువాడి అసలు ఏది చేసినా జనాలు చూసేస్తారనే ఒక గ్రాంటెడ్నెస్ అయితే గ్యారంటీ కనబడదు నాకు. సో దాట్స్ వై నాకు ఇంకా వద్దు, అదైతే మాత్రం గ్యారంటీ. మీ థాట్స్ ఏంటి చెప్పండి నాకు.